హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. విజయవాడ వణికిపోతోంది. విజయవాడ బురదలో కూరుకుపోయింది. విజయవాడలో వరదలు ముంచెత్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో విజయవాడ నగరం వరద గుప్పెట్లో మునిగిపోయింది. రోజుల తరబడి ప్రజలు వరదలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరానికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? కృష్ణాకి వరదలు గతంలోనూ అనేక సందర్భాల్లో వచ్చాయి. బట్ విజయవాడకి ఇంత కష్టం మాత్రం ఇది తొలిసారిగా చెప్తున్నారు. ఇంకా ఎప్పటికీ ఈ వరద బురద క్లియర్ అవుతుందో అర్థం కాని పరిస్థితిలో విజయవాడ ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వరదలకు సంబంధించి ఏం జరిగింది, విజయవాడ పట్టణానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశాలతో పాటు తాజా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఏంటి, ఎలా ఉన్నారు? మీరు విజయవాడలోనే ఉన్నారు, సేఫ్గానే ఉన్నారా? ఎలా ఉంది పరిస్థితి? దేవుడి దయ వల్ల మాకు వరకు అయితే మొఘల్ రాజ్పురంలో పెద్ద అంటే ఒక ఏరియా బాగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది. నరసింహరావు గారు, ఒక ఏరియా అయితే పర్లేదు, ఒక ఐలాండ్ లాగా మేమైతే ఉండిపోయాము. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక 3,50,000 మంది పైగా ఇప్పటి వరకు కూడా, అంటే లాస్ట్ 48 hours అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పాపం ఫుడ్ అందక, వాటర్ ఫ్లో ఆగక ఇంకా ఇళ్లకే పరిమితం అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 10 feet వరకు వాటర్ వస్తుంది. కొన్ని ఏరియాస్ మొత్తం ఆల్మోస్ట్ 3,50,000 వాళ్ళకి ఇంతవరకు ఫుడ్ అందలేదు. వాళ్ళకి ఏ విధమైనటువంటి నిత్యావసర సరుకులు అందలేదు. ఏదో దయదలిచి ఆ హోటల్ యజమానులు ఎవరో వీళ్ళు భోజనం తీసుకెళ్లి పెట్టడమే తప్ప ఇప్పటికీ కూడా ఫ్లడ్ లో పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారు. పవర్ లేదు, వాళ్ళకి బయటపడే మార్గాలు కనిపించడం లేదు, వాళ్ళ దగ్గరికి రెస్క్యూ టీమ్స్ రీచ్ అవ్వలేకపోతున్నాయి. సో ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. విజయవాడ క్యాపిటల్ సిటీ లాంటి సిటీలో ఇలాంటి పరిస్థితి రావడానికి 2024 సంవత్సరంలో కూడా 3.5 లక్షల మందికి ఇంకా ఆహారం కూడా అందని వాళ్ళు ఉన్నారా? ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పటికీ రెస్క్యూ చేయకుండా అలా ఉండిపోయిన వాళ్ళు 3.5 lakh అకార్డింగ్ టు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. నాది కాదు, నిన్న పేపర్ లో వేసిన దాని ప్రకారం 3.5 లక్షల మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ హెల్పింగ్ హ్యాండ్స్. వాళ్ళు ఇంకా ఇళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళు బయటికి రావడానికి ట్రాన్స్పోర్ట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లేదు, ఈవెన్ వాళ్ళ దగ్గర మొబైల్స్ కూడా లేవు. దురదృష్టం ఏంటి అంటే అఫీషియల్ గా ఇది డిక్లేర్ చేయకుండా నేను చెప్పకూడదు కానీ ఒక 30 నుంచి 40 మంది డెత్లు కూడా రిపోర్ట్ అయ్యాయి. అన్అఫీషియల్ డెత్స్. డెడ్ బాడీస్ ని మోసుకొని వస్తున్న దృశ్యాలు కొన్ని మీడియాలు క్యాప్చర్ చేయటం లేదు. బట్ ఐ కేమ్ టు నో చాలా అన్రిపోర్టెడ్ డెత్స్ ఆల్సో హ్యాపెండ్. సో విజయవాడ పరిస్థితి అతలాకుతలం అయిపోయింది నరసింహరావు గారు. ఒక 1 day కనుక వర్షం పడినట్టయితే నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్ లో 3 గేట్లు పగిలిపోయినాయి. బికాజ్ వేరే ఎక్కడి నుంచో పడవలు రావటం తోటి హిట్ అయ్యి ఆ గేట్లు కూడా డ్యామేజ్ అయిపోయి బ్రేక్ అయిపోయినాయి. సో ఆ ఫ్లో ఆగటంలో బహుశా ఇంకొక 2-3 గేట్లు కానీ అలా కనుక ఫ్లో ఇచ్చింది అంటే అన్ఏబుల్ టు కంట్రోల్, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది నాకు తెలిసి. గుడ్ న్యూస్ ఏంటంటే కనీసం ఇప్పుడు ఏదో ఫ్లడ్ తగ్గింది కాస్త అని చెప్తున్నారు. బహుశా మనం హోప్ పెట్టుకోవాలి, తగ్గాలి, ఇంకా మళ్ళీ వర్షాలు పడొద్దని కోరుకోవాలి. ఏంటి సార్ ఈ పరిస్థితికి కారణం ఏంటి? మీరు సుదీర్ఘకాలంగా అక్కడ ఉన్నారు, విజయవాడ పరిసరాలు తెలుసు, విజయవాడ పట్టణం తెలుసు. ఈ పరిస్థితికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నరసింహరావు గారు, కొన్ని న్యాచురల్ కలామిటీస్ అనేవి మీరో నేనో ఆపగలిగితేనో లేకపోతే ఒక ప్రభుత్వం ఆపగలిగితేనో ఆగేవి కావు. న్యాచురల్ కలామిటీస్ అనేవి సహజంగానే వాటి రూపాన్ని, ప్రకృతి యొక్క రూపాన్ని సంతరించుకొని రకరకాల రూపాల్లో వస్తూ ఉంటాయి. సో ఈ న్యాచురల్ కలామిటీస్ ని, విపత్తుల్ని మనం ఖచ్చితంగా ఆపలేము, ఎందుకంటే ప్రకృతికి ఎదురు వెళ్ళలేం కదా ఎవరు కూడా. బట్ ఓన్లీ వై కెన్ డూ, అట్లీస్ట్ వీ కెన్ మేనేజ్ ది సిచ్యువేషన్. ఇప్పుడు ఒక విపత్తు నిర్వహణ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అది రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు వాటిని హ్యాండిల్ చేయటంలో చొరవ చూపించాలి. వాటిని హ్యాండిల్ చేయటంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే అల్టిమేట్ గా జడ శ్రవణ్ కుమార్ అయినా, నరసింహరావు గారైనా, లేకపోతే ఇంకొకళ్ళైనా పీల్చే గాలి బాగుంటేనే బతకగలం. ఉండే నివాసం, తాగటానికి నీరు శుద్ధిగా ఉంటేనే బ్రతకగలం.
సో ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ అనేది, ఎకో సిస్టమ్ అనేది కాంప్రమైజ్ కాకుండా నదుల్ని, పరివాహ ప్రాంతాలని, తర్వాత పర్యావరణాన్ని, వీటన్నిటిని పరిరక్షించుకుంటూ మన జీవన ప్రమాణాలని, జీవన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలి అనేది మ్యాండేట్. కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్, లేకపోతే సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేసేటువంటి దుర్మార్గకరమైన చర్యల్ని, ఎకో సిస్టమ్ ను ప్రొటెక్ట్ చేయడంలో చాలా సీరియస్ వ్యూ తీసుకుంటాయి. సీరియస్ గా ప్రభుత్వాలని లేకపోతే ప్రజలని వైలేట్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఇవి మ్యాండేట్ గా పాటించండి అని కుల మతాలకి అతీతంగా జడ్జిమెంట్లు ఇస్తా ఉంటాయి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే ఇంకొక ప్రాంతంలో ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి విపత్తులు వస్తున్నాయి అంటే దాని దగ్గరికి స్ట్రైట్ ఆన్సర్ మన దగ్గర లేదు. నేను కానీ మీరు కానీ స్ట్రైట్ ఆన్సర్ ఇది దీనికోసం ఇవి వస్తున్నాయి అని చెప్పలేము. కానీ రావటానికి పరిపాలకులుగా మన పాత్ర, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, వచ్చిన వాటిని మనం ప్రివెంట్ చేయటంలో, వచ్చిన వాటిని మనం మేనేజ్ చేయటంలో మన ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అనేది ఈ రెండింటి మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, గత ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ, నేను ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు దోషులు, వాళ్ళిద్దరూ ఈ విపత్తులు రావడానికి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు, ఈ రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, అప్పుడు పనిచేసినటువంటి ఇంకొకళ్ళు మంత్రులు కారణమని నేను వాళ్ళ మీద బ్లేమ్ ఏమి తెలుసుకోవాలా. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఫైనల్లీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం విఘ్నతతోటి, కులమతాలకు అతీతంగా, పేద బడుగు అనేటువంటి వ్యక్తులకు అతీతంగా ఒక ఎకో సిస్టమ్ ని, పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో మెకానిజాన్ని పూర్తిగా వాడకపోతే, ఇదిగో ఈ రోజు ఇలాంటి జరిగినటువంటి విపత్తులే రిపీట్ అవుతా ఉంటే ఒక్క రోజు కనుక వర్షం పడినట్టయితే విజయవాడని మనం ఒక చరిత్రగా విజయవాడ ఉండేదంట అని చెప్పుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి కృష్ణానది ఆనకట్ట కనుక తెగితే విజయవాడ మొత్తం విజయవాడ మొత్తం ఇంకా సమాధి, ఇంకేం లేదు విజయవాడలో, జల సమాధి. దీనికి కారణం ఏంటి అంటే అసలు ప్రకాశం బ్యారేజీ రిప్లేస్ చేయాలన్న ఆలోచన లేకపోవటం, ప్రకాశం బ్యారేజీలో ఉన్న గేట్లు అవి ఎప్పటివి, అసలు వాడుతున్నామా లేదా, వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, అసలు ప్రకాశం బ్యారేజీ ఒక విధంగా ఓవర్ఫ్లో వస్తే తట్టుకోగలదా లేదా, వీటన్నిటి మీద అసలు ఇంతవరకు ప్లానింగ్ లేదు. చిన్న చెరువులు కడదాము, చిన్న ఆనకట్టలు కడదాము, వీటికి ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి కడదామన్న ఆలోచన ఎవ్వరికీ లేదు, ఏ పాలకులకి లేదు. ఏదో ప్రకాశం బ్యారేజ్ లో నీళ్లు వస్తున్నాయి, 4 రోజులు గేట్లు ఎత్తేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లేకపోతే వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఇప్పుడు విజయవాడలో ఒక్క 3 ప్రాంతాలు అంటే 3.5 లక్షల మందికి విపత్తు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 48 గంటలకి కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వలేకపోతుంటే, ఇట్ ఈస్ హ్యాపెన్ త్రూ అవుట్ ది స్టేట్, వాట్ విల్ బి ది సిచ్యువేషన్? యూ జస్ట్ టెల్ మీ సార్. ఓ మై గాడ్, చెప్పండి. 5.5 కోట్ల మందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయలసీమకో, ఒక ఉత్తరాంధ్రకో, లేకపోతే ఒక ఆంధ్రాకో కంప్లీట్ గా ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ కానీ ఎఫెక్ట్ అయినట్టయితే ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఒక్క ఏరియాకి వస్తేనే, ఫ్లడ్ వస్తేనే కనీసం 48 గంటలైనా 72 గంటలైనా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. కేవలం ఫోటోల కోసం చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం, ఎంతమంది మంత్రులు బయటకు వచ్చారు సార్ చెప్పండి? ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు సార్? 164 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది బయటకు వచ్చారండి? ఇప్పుడు విజయవాడలో ఉన్న 3.5 లక్షల మంది ప్రజలు, వాళ్ళందరూ ప్రమాదంలో ఉంటే ఎంతమంది మంత్రులు వాళ్ళని ఆదుకోవడానికి వచ్చారు? ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని ఆదుకోవడానికి వచ్చారు? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, ఈ మాట నేను అనకూడదు, ఉప ముఖ్యమంత్రి సినిమాలో డైలాగులు అద్భుతంగా చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు సార్? ఆయన బర్త్డే కదా నిన్న పిఠాపురంలో ఉన్నట్టున్నారు. పిఠాపురంలో విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. విజయోత్సవ ర్యాలీలు ఏమండి? అసలు విజయవాడ మొత్తం మునిగిపోయి ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూలుతుందో తెలియక పొద్దున లెగిస్తే ప్రాణాలు బిక్కు పట్టుకొని లక్షల మంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉంటే, మీకు నిన్న మీ బర్త్డే సెలబ్రేషన్స్, మీ పిఠాపురంలో విజయోత్సవ ర్యాలీలు చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్ అవసరమా? కనీసం విపత్తుకు సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీరు, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీరే కదా, ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా, పంచాయతీరాజ్ మినిస్టర్ మీరే కదా, మీరు అబౌవ్ ది ఆల్ యు ఆర్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్.
అబౌవ్ ది ఆల్ యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ మీకు అసలు కనీసం పరిజ్ఞానం లేదు, కనీసం విఘ్నత లేదు, ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మీరు వెళ్ళిపోయి మీ విజయోత్సవ ర్యాలీలో మీరు ఉంటే నిన్న పరిస్థితి ఏంటి, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కనీసం ఫోటోలకు ఫోజులు అయిన ఇచ్చి వెళ్ళిపోయినారు సార్. నారా లోకేష్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయినారు. కనీసం ఈయన వాళ్ళకెళ్ళి కూడా తిరిగి చూడలేదు. ఈ విధంగా ఒక అధికార ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే ప్రజల పట్ల ఈ విధంగా ఎవర్షన్ ఉంటే వీళ్ళకి చెప్పే మాటలు ఏంటి సార్? చెప్పే మాటలేంటి? చేసే పనులేంటి? గతంలో ఆయన ప్రభుత్వంలో మేము లేవు కదా, మేము వెళ్ళి పరిపాలించడానికి. మేము నిన్న ఫ్లడ్ మేనేజ్మెంట్ లో మా కొలీగ్ చిక్కుకుంటే ఫ్యామిలీ మొత్తం ఆహా 2 రోజుల నుంచి వాళ్ళు ఫుడ్ అన్న ఇవ్వండి కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతున్నామని అంటే మేము అట్లీస్ట్ మా ఫ్రెండ్ ఫ్యామిలీకి ఫుడ్ ఇవ్వడానికి మేము వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయడానికి దే ఆర్ నాట్ ఎలోయింగ్, కామన్ మ్యాన్ ఎలో చేయనీయటంలా. వీళ్ళు ఎవరైతే ఆథరైజేషన్ ఇచ్చారో వాళ్ళని తప్ప ఇంకెవరిని బియాండ్ 1 పాయింట్ ఎలో చేయనీయటంలా. సో ఎలో చేయలేనప్పుడు మేము చేయడానికి కూడా మా చేతులు ఏం లేదు. నథింగ్ దేర్ ఇన్ మై హ్యాండ్. అరే యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి మీరు కనీసం ప్రజలకి ఏమైందో చూద్దామని వాళ్ళ కోసం ప్రయత్నం చేయని మీకు అసలు బాధ్యత ఉందా? సినిమా డైలాగులు చెప్పుకుంటూ సినిమాల్లో నటించే వాళ్ళని మంత్రులను ఉప ముఖ్యమంత్రులు చేస్తే రాష్ట్రం ఇట్టానికి కర్మగాలిపోతుంది. నేను ఇంకొక మాట చెప్తాను నరసింహరావు గారు, ఒక మాట చెప్తాను. హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంతకు ముందు ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడని మీకు ఒకసారి వీడియో చూపిస్తా. ఎందుకంటే మనుషులు ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎలక్షన్ కాకముందు ఎలా ఉన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు, పదవి రాకముందు ఎలా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, పదవి రాకముందు ప్రజల పట్ల ప్రేమ ఏంటి, పదవి వచ్చిన తర్వాత ప్రజల పట్ల ప్రేమ ఏంటి. ఇప్పుడు ఒక ఆడపిల్లల మిస్సింగ్ల కేసుకు సంబంధించి గొంతు చించుకొని రంకెలేసిన పవన్ కళ్యాణ్ గుడ్లవెల్లేరు సంఘటన మీద స్పందించారు కనీసం? అసలు వందల మంది అమ్మాయిలు మానాలు బయటపడి వీడియో తీసుకున్నారనేటువంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మీద స్పందించాల. సో ఇలా ఉంటాయి. సో నేను పవన్ కళ్యాణ్ గారు విపత్తు గురించి ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినిపిస్తా. ప్లీజ్ కైండ్లీ బేర్ మీ. ఒక 1 మినిట్ అయినా కూడా బేర్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అలాగే జలవనరుల నిర్వహణ గురించి మనం చూస్తే మనం ఎక్కడ ఉన్నాం ఆ టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై 6 వారంలో కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించాలని ఉంటే, కానీ మనం స్పందించలేదంటే వాళ్ళ నాయకులు ఎన్నికలు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన మంత్రులు బిజీగా ఉన్నారు. నిజంగా కృష్ణా నది వరద విషయం చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే ఉంటే రాయలసీమలో నీరు లేని రాయలసీమలో కర్నూలు రాయలసీమలో చెరువులు కుంటలు కానీ పంతకాలంలో కానీ మిగతా బాధ్యతలో నీరు ప్రజలాడే కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రం వదిలేసి ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసి వాళ్ళ నడుచుకున్న విధానం చూసి ఒకసారి గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు మీద ఎందుకంటే దూడగెట్టి కోసం అలాగే వైద్యులు పండిపోతామంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మార్చి ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ వైసీపీ మంత్రులు ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు సార్ మన ఉప ముఖ్యమంత్రి గారు? కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నారంట. మరి మీరే చెట్టు ఎక్కారండి? మీరే చెట్టు ఎక్కారు? మీరు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగటం లేదా? మీరు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంది ఎవరు? మీరే. ఇంత విపత్తు జరిగితే మంగళగిరి మా విజయవాడ మొత్తం మునిగిపోతుందని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని 1కి 100 సార్లు ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు. మీరు విజయవాడలో ఉన్నారు కదా, నాకు 100 కాల్స్ వచ్చినాయి. శ్రావణ్ గారు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారు, మునిగిపోయిందా, విజయవాడ పరిస్థితి బాగాలేదు కదా అని. ఇలాగా ఎక్కడెక్కడో ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళు ఫోన్లు చేసి విజయవాడ వాళ్ళని పరామర్శిస్తుంటే ఈ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడెక్కి కూర్చున్నాడు? తాడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరన్నా అడిగితే ఏం చెప్తున్నారు? దూడ గడ్డి కోసం ఎక్కారని ఒక మాట, తాడి చెట్టు దిగితే పాలు తాగుతున్నాను ఇంకో మాట చెప్తున్నారు. ఇది వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు? మరి మీ మంత్రులు ఏం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా మీ మంత్రులు? ఎంతమంది మంత్రులు వచ్చారు చూపించండి.
ఒక 2 వీడియోలు తీసుకుంటున్నారు సార్, వీడియోలోకి వస్తున్నారు. ఆ వీడియోలో 4 నీళ్ళలో మోకాళ్ళ లోతు నీళ్ళలోనో లేకపోతే నడుము లోతు నీళ్ళలోనో దిగుతున్నారు. 4 వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకంతే గాయం. ఒక కలెక్టర్ గాని, ఒక అధికారి గాని, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని సిన్సియర్ గా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. ఒక 100 మందిలో 200 మందిలో హోటల్ యజమానులు పిలిచారు. మీరు ఇదిగో వీళ్ళకి ఒక 1000 మందికి భోజనాలు అంటే, వీళ్ళకి ఒక 1000 మంది భోజనాలు అంటే, వీళ్ళకి ఒక 10,000 మందికి భోజనాలు ఉండాలని హుకుం జారీ చేశారు. వాళ్ళు మళ్ళీ హోటల్లో ఎక్కడ భోజనాలు ఉండకపోతే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు. హుకుం జారీ చేసి వెళ్ళిపోయినారు. ఇంకంతే. భోజనాలు ఎవరు ఇస్తున్నారు? భోజనాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒక ముఖ్యమంత్రి ఒక పడవేసుకుని తిరిగిపోతే బయటకు వచ్చేస్తారా? సో నేను ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగాను నన్ను, సార్ శ్రవణ్ గారు ఎట్లా విపత్తు హ్యాండిల్ చేయడానికి ఎట్లా అని. విపత్తు హ్యాండిల్ చేయడానికి ఒక మెకానిజం ఏం లేదు సార్ అని చెప్పారు. నేను ఈ ప్రశ్న మీ ప్రశ్నకి నేను స్ట్రైట్ గా ఇప్పుడు సమాధానం చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ఇల్లు అక్రమ కట్టడం సార్. కృష్ణా నదికి 10 మీటర్ల దూరంలో, కోతవేటు దూరంలో ఉంది. నిన్న వరదకి ఈ మంతెన సత్యనారాయణ మొత్తం హాస్పిటల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 500-600 మంది, కొంతమంది దాంట్లో విదేశీయులు ఉన్నారు. అండ్ అబౌవ్ 60 years వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ప్రకృతి ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ కూడా అబౌవ్ ఏజ్డ్ ఉంటారు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. మీరు మనం మాట్లాడుకున్నాం కూడా, మీరు చెప్పారు, మనం మాట్లాడుకున్నాం. రేపు పొద్దున అక్కడ ఫ్లడ్ వచ్చి దాంట్లో ఏమైనా జరిగి ప్రాణాలు పోతే ఎట్లా అని. విదేశీయులు చాలా మంది ఉన్నారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి పీసీఆర్ ఆ వీడియోస్ ప్లే చేయండి అమ్మా. మంతెన ఆశ్రమం నుంచి 2nd floor నుంచి తాడు సహాయంతో పేషెంట్లందరినీ బయటికి తీసుకొస్తున్న వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ప్లే చేయండి. సో నిజంగానే అనుకున్నాం, మనం లాస్ట్ వీక్ ఎప్పుడు డిస్కస్ చేసాం. ఈ వీక్ మొత్తం ఆశ్రమం అంతా నీళ్ళు వచ్చేసాయి. అది అక్రమ కట్టడం అని సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. నోటీసులు ఇచ్చింది, ఎవరు స్పందించరు. ఆ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి వెళ్ళి డొనేషన్లు ఇస్తారు. డొనేషన్లు ఇచ్చారు కాబట్టి ఏమో వాళ్ళు నోరు పూసుకుంటున్నారు. సో ఇది మొత్తం వాళ్ళ అక్రమ నిర్మాణాల ఫలితంగా మొత్తం విజయవాడ నగరం ప్రజలంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, కష్టాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? కోఇన్సిడెంట్ ఏమో నాకు తెలియదు నరసింహరావు గారు. మనం కొత్తగా ఒక వారం 10 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. నిజంగా రేపొద్దున కృష్ణా నదికి వరదంటూ వస్తే ఫస్ట్ మునిగిపోయేది మంతెన సత్యనారాయణ రాజు ఆలయము, మన ప్రకృతి ఆశ్రమం, ఆల్మోస్ట్ అలా కరకట్ట మీద ఉన్నాయన్ని. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కొన్ని 100 సిమెంట్ కట్టలు వేసి ఆ ఫ్లోను ఆఫ్ చేశారు. ఆ ఇంట్లోకి వెళ్లకుండా, ఆ ఇంట్లోకి వెళ్లకుండా. ఇప్పుడు ఈ ఫ్లోను ఆఫ్ చేస్తే ఈ ఫ్లో వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అది మళ్ళీ కృష్ణా నది వర ప్రాంతమో ఇటుపక్క ఉన్నటువంటి కట్టడాల మీదకి వెళ్తుంది. అంటే ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని ప్రివెంట్ చేయడానికి, అక్రమ కట్టడంలో నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఉండటానికి అక్కడ ఫ్లోర్ వాటర్ ని డైవర్ట్ చేసి పడేశారు. కొన్ని 100 ఇసుక కట్టలు వేసి ఫ్లోర్ డైవర్ట్ చేశారు. అంటే అసలు నువ్వు కరకట్ట మీద అక్రమ కట్టడం ఎలా? అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి ఉండటం ఎలా? ముఖ్యమంత్రిని చూసి మంత్రి సత్యనారాయణ రాజు దగ్గర నుంచి గోకరాజు గంగరాజు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరు పాతూరు నాగభూషణం గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ కొన్ని 100 గెస్ట్ హౌస్లు ఆల్మోస్ట్ ఆల్ అక్రమ కట్టడాలన్నీ కూడా కట్టేసేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు మొత్తాన్ని లీగలైజ్ చేసేసి ఇప్పుడు ఏమనుకుంటాడు మంతెన సత్యనారాయణ రాజు ఆలయ ఆ ప్రకృతి ఆశ్రమాలు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 60 years అండ్ అబౌవ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 600 మంది చిల్లర ఉంటారు. ఈ 600 మంది నిన్న గనక ఫ్లడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ కొలాప్స్ అయినట్టు బిల్డింగ్ ఏమైపోయింది చెప్పండి? బిల్డింగ్ కొలాప్స్ అయినట్టే నాకు తెలిసి కొన్ని 100 ప్రాణాలు రిపోర్ట్ అయ్యాయి నిన్న. దాంట్లో విదేశీయులు ఉన్నారు. విదేశీయులు ఉన్నప్పుడు కొన్ని 100 ప్రాణాలు రిపోర్ట్ అయినప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మీ పక్కన ముఖ్యమంత్రి అక్రమ కట్టడం ఉంది, ముఖ్యమంత్రిని ఎవడేం పీకట్లేదు, నన్ను మాత్రం ఏమంటారని గోకరాజు గంగరాజు మంతెన సత్యనారాయణ రాజు యొక్క ధైర్యం. ఇటుపక్క పాతూరు నాగభూషణం, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, మమ్మల్ని ఎవడు పీకగలడని పాతూరు నాగభూషణం. ఇటుపక్క శివాలయాలు కట్టి, రామాలయాలు కట్టి, ఇస్కాన్ టెంపుల్స్ కట్టి, అక్కడ అక్రమ కట్టడాలు కట్టి భక్తులు రేపొద్దున చనిపోతే, రోగులు చనిపోతే, రేపొద్దున అక్రమ కట్టడాల్లో కృష్ణా నది పరివాహ ప్రాంతంలో 10 మీటర్ల దూరంలో కట్టేసేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి బిల్డింగ్ రూల్స్ కి వ్యతిరేకంగా మేము కట్టేసుకొని, నేను అన్న క్యాంటీన్ కి 10 కోట్లు ఇస్తాను, అక్క క్యాంటీన్ కి 10 కోట్లు ఇస్తాను, చంద్రబాబు నాయుడు సొంత ఖర్చులకి ఒక 50 కోట్లు ఇస్తాను అంటే అది రేపొద్దున ఈ అక్రమ కట్టడాలను ఈ విధంగా ప్రోత్సహించు పోబట్టే కదా ఈ రోజు విజయవాడకి ఎంత దుర్మార్గమైన పరిస్థితి.
విజయవాడకి ఈ రోజు కృష్ణా నదికి ఇంత పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలని కృష్ణా నదిని మీరు ప్రివెంట్ చేయకపోవటం, అటు పక్కన చూస్తే భవానీ ఐలాండ్, ఇటు పక్క చూస్తే E3 రెస్టారెంట్, ఇటు పక్క చూస్తే మంత్రి చెప్తున్నారంటే ఒక 60 కట్టడాలు, ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి నరసింహరావు గారు. ఎందుకు అంటే కృష్ణా నదిని మీరు కృష్ణా నది లాగా ఆనకట్టలాగే చూడాలి. ఆనకట్ట చుట్టూరు కట్టడాలు కట్టేస్తే ఆనకట్ట బలంగా ఎలా ఉంటుంది? పైగా కూలిపోయే ప్రమాదం ఎక్కువ కదా. ఇంకా ఇప్పుడు 100 మీటర్ల లోపు కట్టడాలు కట్టకూడదని ఎందుకు చెప్పారు? గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? చట్టం ఎందుకు చెప్పింది? సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు చెప్పింది? 100 మీటర్ల లోపు కట్టడాలు కట్టడం, కట్టడాలకి ప్రాబ్లమే. కట్టడాలు కూడా స్ట్రాంగ్ గా ఉండవు. అట్ ది సేమ్ టైం కోత వచ్చినప్పుడు రేపొద్దున ఫ్లో అంటే కృష్ణా నదికి వరద నీరు ఎక్కడి నుంచో వస్తుంది సార్. వరద నీరు వచ్చినప్పుడు ఆ కృష్ణా నది వరద నీరు దాన్ని బఫర్ జోన్ లో అంటే FTM లెవెల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, FTL లెవెల్ అంటారు. అంటే FTL లెవెల్లో కృష్ణా నది ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగుల వరకు నీటిని బేర్ చేయగలిగింది అనుకోండి, 100 అడుగుల వరకు నీటిని బేర్ చేస్తుంది. 100 అడుగుల వరకు నీరు వచ్చింది అనుకోండి, బేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మిల్లీ దాన్ని ఏమంటారు TMC అంటారు. 100 TMC నీరు వచ్చింది అనుకోండి, 100 TMC వరకు బేర్ చేయగలుగుతారు. 100 TMC దాటి ఇంకొక 10 TMC వచ్చింది అనుకోండి, ఆ TMC 10 నీరు బఫర్ జోన్ లో ఉంటుంది. బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ ఉంటుంది అంటే దానికి అనుగుణంగా ఒక 100 TMC దాటి ఇంకో 10 TMC వచ్చిందంటే బఫర్ జోన్ లోకి వస్తుంది. అంటే ఈ బఫర్ జోన్ లో కంటే కృష్ణా నదికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి మనం. వరద వచ్చినప్పుడు ఆ వరద నీటిని తట్టుకోవటానికి, అంతేగాని ప్రివెంట్ చేయకూడదు. మీరు ప్రివెంట్ చేస్తే ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 100 మీటర్లు బఫర్ జోన్ ఎందుకు ఇచ్చారు అంటే కృష్ణా నది ఓవర్ఫ్లో అయినప్పుడు కృష్ణా నదికి కొంత ఫెసిలిటేట్ చేయాలి మనం కూడా. వాటర్ ని ఫ్లో అవడానికి ఫెసిలిటేట్ చేయాలి నిండిపోయినప్పుడు. అంతే తప్ప కృష్ణా నదిని మొత్తం ఆక్రమించేసి కరకట్ట మీద కట్టడాలు కట్టినందువల్ల ఏమైపోయింది అంటే కృష్ణా నదికి ఊపిరాటంలో బ్రీతింగ్ స్పేస్ లేకుండా చేశారు. స్పేస్ లేదు, బఫర్ జోన్ లేదు. సో ఈ బఫర్ జోన్ లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రాణ నష్టం జరగలేదు సార్. ఏదో వరదలు వచ్చేసి వానకట్టలు కొట్టుకుపోయినాయి. రేపొద్దున ఇంకొక 2 రోజులు వర్షం ఎక్కువ పడింది అనుకోండి సార్, వాట్ విల్ హ్యాపెన్? సో నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడం ని బేస్ చేసుకొని ఆ కరకట్ట మీద ఉన్నటువంటి 60-70 కట్టడాలు కూడా హ్యాపీగా ఉండిపోతున్నారు. కరెక్ట్ కదా, ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా, మమ్మల్ని ఎవరు ఆపుతారు? నిజంగా న్యాచురల్ కదా, ఎవరైనా అడుగుతారు కదా, ఎవరికైనా ఉంటుంది కదా ఇది. ఈవెన్ కోర్టులు కూడా ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఆల్మోస్ట్ 400-500 మంది ఉన్నారు. మొత్తం వాటర్ మొత్తం ఆశ్రమం సగం మునిగిపోయింది. రేపొద్దున ఈ ఆశ్రమం కూలగొట్టకపోతే ఇమ్మీడియట్ గా ఈ ఆశ్రమాన్ని కూలగొట్టమని నేను ఇమ్మీడియట్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్తున్నాం, అప్రోచ్ అవుతున్నాం. ఈ వీక్ లోనే నాకు తెలిసి వీఆర్ ప్లానింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. గుడ్ మూవ్ సార్, గుడ్ మూవ్. ఎందుకంటే we will not allow any illegal construction. అది చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే గోగరాజ్ గంగరాజ్ దావచ్చు, లేకపోతే పాతూరు నాగభూషణం దావచ్చు, లేకపోతే నారా లోకేష్ దావచ్చు. వి డోంట్ మైండ్, బికాస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ ఇంత అధ్వానంగా తయారవటానికి, ప్రకృతి మన మీద కక్ష కట్టడానికి కారణం ఇలాంటి అక్రమ కట్టడాలు ముఖ్యమంత్రి ఉంటున్నాడు కదా, ఇలాంటి అక్రమ కట్టడాలు ముఖ్యమంత్రి అనుచరులు ఉంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ రోజు విజయవాడకు వచ్చినట్టు వరదకి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? వరదకు తెలియదు కదా సార్, ముఖ్యమంత్రి మంత్రి ఇంకెవరో వరదకు తెలియదు కదా. వరద అందరికి ఒకటే కదా, ప్రకృతికి అందరూ ఒకటే కదా. డిజిగ్నేషన్స్ బట్టి ప్రకృతి ఏమి ఏమంటారు అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుందా? లేదు కదా. ఇప్పుడు అఫీషియల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ అఫిడవిట్ లో 900 కోట్ల రూపాయలు చూపించారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన ఆదాయం 900 కోట్లు. నారా భువనేశ్వరి గారు మేము ఒక పర్సెంట్ అమ్మితే మాకు ఇన్ని వేల కోట్లు వస్తాయి అంటే 900 కోట్లు అంటే ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ అండి. భారతదేశంలో అత్యంత అధికమైన చీఫ్ మినిస్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది నారా చంద్రబాబు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అత్యధిక సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రులు. సో 900 కోట్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి విజయవాడలో ఒక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు దొరకలేదా? అదే కదా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఆయన 6,000 కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నావు కదా. ఐ డోంట్ నో, మేబీ ఆ ఇంట్లో ఉండటం ఆయనకి కలిసి వచ్చిందని అనుకుంటున్నాడు, లేకపోతే కృష్ణానది పరివాహ ప్రాంతంలో నా ఇల్లు ఖాళీ చేసి నా ఇల్లు కూలగొడితే మిగతా వాళ్ళ ఇల్లు అంతా పోతాయి, వీళ్ళంతా ఎలక్షన్ కి పెట్టుబడులు పెట్టారు,
విషయం చేస్తున్నాడు, లేకపోతే గోకరాజు గంగరాజు లాంటి వాళ్ళు మా పార్టీకి రాజపోషకులుగా ఉన్నారు, అలాంటి వాళ్ళు రేపొద్దున నాకేమైనా ప్రాబ్లం పెడతారేమో అని ఉన్నారో నాకైతే తెలియదు. బట్ నిన్న ఫ్లడ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఇల్లు మునిగిపోయిన దగ్గర నుంచి ఆయన కూడా బయట ఉన్నాడు పాపం. ఓహో. మళ్ళీ ఆయన బయట ఉండి జనాలకి నేను ఫ్లడ్ ఏరియాలో మొత్తం మేనేజ్ చేస్తున్నానని చెప్పడానికి చెప్పేటువంటి ఒక చేస్తున్నారు. బట్ ఎనీవే ఈ ఏజ్ లో కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఏదో బయటకు వస్తున్నారు, చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే మీరు బయటకు వచ్చి ఫ్లడ్ ఏరియాలో ఫ్లడ్ మూవ్మెంట్ లో తిరగటం వల్ల ఉపయోగం లేదు, ఫ్లడ్ రాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందంటున్నా ముఖ్యమంత్రిగా. కరెక్ట్ కరెక్ట్. ఫ్లడ్ వచ్చిన తర్వాత మంత్రులు యంత్రాంగాన్ని కూడా నడిపించాలి కదా, వాళ్ళందరూ పనిచేసావు. ముఖ్యమంత్రి ఒక్కడిగా పనిచేయడం కంటే కూడా టీంని పనిచేయడం ఇంపార్టెంట్ కదా. నేను ఇంతకు ముందు వినిపించిన వీడియోలో ఇంకొక వీడియో ఉంది, ఉప ముఖ్యమంత్రి చెప్పింది వాళ్ళ జన సైనికులని మన వీర మహిళలందరినీ కూడా ఫ్లడ్ ఏరియాలోకి వెళ్ళి మీరు కాంట్రిబ్యూట్ చేయండి, వాళ్ళందరినీ కూడా రక్షించండి, వాళ్ళందరికీ వాలంటరీ సర్వీసెస్ ఇవ్వండి అని హీ అపీల్ టు ఎవరీ పార్టీ మెంబర్. నౌ పవన్ కళ్యాణ్ అనేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవెన్ హీ డిడ్ నాట్ మేక్ ఎనీ అపీల్ టు దేర్ పార్టీ మెంబర్స్ ఈ రోజు. అవును, ఆయన అసలు ఆయన రెస్పాన్స్ ఎక్కడ కనపడలే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన రెస్పాన్స్ నిన్న పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఒక ట్వీట్ చేసింది, వరదల పరిస్థితి పైన ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు అనేది ఒక ట్వీట్ చూసా. డిప్యూటీ సీఎం కార్యాలయం అవసరం లేదండి, ఆయనకు అవసరం లేదండి. పిచ్చి జనాలు ఓట్లు వేసేసారు, పిచ్చి జనాలు 21 సీట్లు ఇచ్చేసారు, పిచ్చి జనాలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసారు. ఇంకా ఎవరి కోసం పట్టించుకోవాలి? 300 మంది అమ్మాయిలు గుడ్లవల్లేరులో జరిగితే పట్టించుకోవాలా, లేకపోతే అచ్యుతాపురంలో గ్యాస్ రియాక్టర్ పేలితే పట్టించుకోవాలా, లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో విపత్తులు వస్తే పట్టించుకోవాలా? నేను ఒక మాట చెప్తాను గారు, సర్వే నెంబర్ 171 ఊటుకూరు విలేజ్, పరిగి మండల్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. నరసింహరావు గారు, ఇది కెనాల్, దిస్ ఇస్ కెనాల్. అంటే ఈ కెనాలు 470 ఎకరాల్లో ఉంది. 470 ఎకరాలు ఈ కెనాల్ ఉంది. ఎక్కడ ఇప్పుడు నేను చదివినటువంటి సర్వే నెంబర్ లో ఫలానా పరిగి సత్యసాయి జిల్లా. ఈ యాక్చువల్ గా ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 400 ఎకరాల చెరువు ప్రాంతం ఇది. దిస్ ఈజ్ నదీ పరివాహ ప్రాంతం, నదిది. 171 సర్వే నెంబర్ అనేది నదీ పరివాహ ప్రాంతం. ఈ నదిలో ఇప్పటికీ కూడా అంటే గత 3 నెలల నుంచి నేరవధికంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కొన్ని వందల ట్రాక్టర్లతోటి ఎవ్రీడే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మట్టి శాండ్. నేను మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఏంటండి ఇది ఈ విధంగా చెరువులో మట్టి తోలుతున్నారని చెప్పేసి అడిగినప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మ్యాన్ హ్యాండిల్ చేశాడు. మ్యాన్ హ్యాండిల్ చేసి మీరు ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోకుండా, మేము చేసేదే, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ఇష్టం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంట, ఐ డోంట్ నో. అతను మ్యాన్ హ్యాండిల్ చేసిన తర్వాత మా వాడు కొంచెం హట్ అయ్యాడు. ఇదేంది ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే హట్ అయితే ఇట్లా నా మీద హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తహసీల్దారు 18/8/2024 రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నాకు ఇచ్చినటువంటి సమాచారం, దేర్ ఇస్ నో పర్మిషన్ గివింగ్ ఎట్ సర్వే నెంబర్ 171 ఊటుకూరు విలేజ్, పరిగి మండలం, సత్యసాయి డిస్ట్రిక్ట్. అండ్ మట్టి అక్రమంగా రవాణా అవుతుందని ఒక్క కంప్లైంట్ వచ్చిందంట. ఎస్, రిసీవ్డ్ 1 కంప్లైంట్ అండ్ ఎంక్వైరీ రిపోర్ట్ వాజ్ జాయింట్ రిపోర్ట్ ఆల్సో సబ్మిటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ one tractor was seized, AP02 TJ 0367. కంప్లైంట్ వచ్చింది 450 ఎకరాల్లో నదీ పరివాహ ప్రాంతంలో రోజుకి 100 ట్రాక్టర్లు వెళ్ళిపోతుంటే తూతూ మంత్రంగా ఒక ట్రాక్టర్ ని సీజ్ చేసి మేము చేతులు దులిపేసుకున్నాం పో, మేము జిల్లా కలెక్టర్ పెట్టాం పో అని చెప్పేసి మాట్లాడితే దీని పరిపాలన అంటావా నరసింహరావు గారు? గౌరవ ఉప ముఖ్యమంత్రి పరిపాలనలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అతని మినిస్ట్రీ ఇది. నేను సర్వే నెంబర్ తో సహా చెప్తున్నా, బికాస్ ఈజ్ అ కన్సర్న్ మినిస్టర్. నిన్న బర్త్డే సెలబ్రేషన్లు చేసుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి
సహజ వనరుల గురించి అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎకో సిస్టమ్ ని ఏమయ్యా విజయవాడకి వరదలు వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం చెప్పలేదా మీకు మీ ప్రభుత్వానికి? మీరేం గాడిదలు కాసారా ఏంటి? కాదు, విపత్తుని హ్యాండిల్ చేయటంలో నిన్న విపత్తు హ్యాండిల్ చేయలేదు. విజయవాడలో కొన్ని వందల మంది ప్రాణాలు బలి కొడుకున్నటువంటి తుఫాన్ వస్తుందని మీ ప్రభుత్వానికి చెప్పలేదు వాతావరణ పరిశోధించాక? మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? మీరు ముఖ్యమంత్రి గారు ఏమైనా గడ్డుకోవడానికి పழுదు అవుతున్నారా? వెళ్ళి మీరందరూ మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఎందుకు హ్యాండిల్ చేయలేదు? ఎందుకు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు? ఎందుకు ప్రకాశం బ్యారేజ్ కి స్ట్రాంగ్ గా కొన్ని ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోలేదు? వాటర్ ని డైవర్ట్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకోలేదు? మీ మంత్రులు అక్కడ ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? మీ మంత్రులు మీరేమో గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, మీ మంత్రులు ఏమో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తెలుగుదేశం ముఖ్యమంత్రి జనసేనని మాట్లాడు, భాజపా మాట్లాడరు, భాజపా నాయకులు పనిచేయరు. ఇదే వన్ టౌన్ మొత్తం నిన్న గందరగోళం అయింది. ఎవడండి వన్ టౌన్ ఎమ్మెల్యే? ఎవడండి? సుజనా చౌదరి. అక్కడికి వెళ్ళాడండి సుజనా చౌదరి. వేర్ ఈజ్ హి? 5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకుని ఓటేశారు, ఈ జనాలకు నేను ఎందుకు చేయాలి అంటున్నాడంట. అవునా? మరి 60 కోట్లకు 70 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి గెలిచాను, వాళ్ళు ఏమైనా ఊరకేశారంటే నా కోట్లు, వాళ్ళు సావాలి అంటున్నాడంట. ఏమైపోయినాడు? బోండమ్మ ఏమైపోయినాడు? సింగనగర్ మొత్తం మునిగిపోతే ఏమైపోయినారు? వీళ్ళందరూ ఏమైపోయినారు? ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయినారు? మంత్రులు ఏమైపోయినారు? ఉప ముఖ్యమంత్రి ఏమైపోయినారు? సార్ మాకేమో అధికారం లేదు కదా మేము చేయడానికి. పోనీ మేము వెళ్ళి ఏదైనా సహకారం చేద్దామంటే మమ్మల్ని ఎలా చేయనీయటంలా? మమ్మల్ని ఎలా చేయలేకపోతే మేమేం చేసేమి? సో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, అరే 450 ఎకరాల చెరువులో ఇసుక రోజు తీసుకుంటే కళ్ళు మూసుకొని పోయి కూర్చున్న ఉప ముఖ్యమంత్రి నువ్వు విపత్తు గురించి, నువ్వు ప్రకృతి గురించి, నువ్వు ఆశ్రమాల గురించి, నువ్వు ప్రజారోగ్యం గురించి, నువ్వు ఎకో సిస్టమ్ గురించి, నువ్వు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అంటే మా కర్మ కాకపోతే ఏముంది ఈ రాష్ట్రానికి చెప్పండి? ఎందుకు అసలు చాలా ఇష్యూస్ త్రివిక్రమనో లేకపోతే ఎవరినో ఒకరిని కాదు, త్రివిక్రమనో లేకపోతే ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి, నేను నరసింహరావు గారు నేను ఇష్యూస్ చదవటం మొదలు పెడితే మీరు 24 గంటలు డిబేట్ చేయాలి నాతో. మీరు నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి నేను కూర్చుంటే 24 గంటలు డిబేట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలా మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో అని, ఎలా మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో. ఏమైపోయిందండి అసలు? అచ్యుతాపురంలో రియాక్టర్ పేర్లు చనిపోతే 17 మంది చచ్చిపోయి 100 మంది గాయపడితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి సార్? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? సేఫ్టీ ఆడిట్ చేస్తే ఎవరు వస్తారండి కంపెనీలు? సేఫ్టీ ఆడిట్ చేయడానికి అవసరం ఏముందని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. సో నేనేమంటానంటే ఆయన ఇప్పుడు ఎస్విబిసి చైర్మన్ ఆవిడ పుద్దిరాజు ఆడ ఒకడు ఎస్విబిసి చైర్మన్ అయినాడు. వాడు ఎంత దరిద్రుడైనా ఎస్విబిసి చైర్మన్ అంతే. వాడు వెనక నుంచి పట్టుకున్నా ముందు నుంచి పట్టుకున్నా పట్టుకున్నాడు కాబట్టి ఇంకా వాడు ఏం చేసినా కూడా వాడు చైర్మన్ అంతే. మనం దాన్ని చేయటానికి లేదు. పవన్ కళ్యాణ్ ఎంత సినిమా డైలాగులు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఉప ముఖ్యమంత్రి. వీ హ్యావ్ టు అపీల్ దెమ్. ఆయన్ని అపీల్ చేయటం తప్ప ఆయన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన నేను విమర్శిస్తున్నా. లేకపోతే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎవడు విమర్శిస్తాడు? ఆయనకి నాకేం పని? వాళ్ళ అన్నయ్యని నేను విమర్శిస్తున్నానా? చిరంజీవిని ఏమైనా విమర్శిస్తున్నానా? లేకపోతే పక్కనున్న రజనీకాంత్ విమర్శిస్తున్నానా? లేకపోతే షారుఖ్ ఖాన్ ఏమైనా విమర్శిస్తున్నాను? నేను ఎందుకు విమర్శిస్తున్నా పవన్ కళ్యాణ్ అంటే? ఈజ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్ట్రీ అండ్ పంచాయతీ రాజ్ మినిస్ట్రీ and he is holding a very important portfolios కాబట్టి I am criticizing him. Otherwise why should I? He has a responsibility kada. He has a responsibility, but I didn't carry any responsibility, sir. Correct. He is holding responsibility. వాళ్ళ జన సైనికులు, వాళ్ళ వీర మహిళలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? రాష్ట్రంలో వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అపీల్ చేయలేదు కూడా వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ రాలేకపోతే, పవన్ కళ్యాణ్ పనిచేయకపోతే, బీజేపీ నాయకులు పనిచేయకపోతే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అయినా. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే తెలిసిందేగా పరిస్థితి, ఎక్కడ ఇబ్బంది పడతామో. పవన్ కళ్యాణ్ వల్ల నేను ముఖ్యమంత్రి అయినా ఇంప్రెషన్ లో ఉండిపోయినారు ఆయన. పవన్ కళ్యాణ్ వల్ల ముఖ్యమంత్రి అయినా ఇంప్రెషన్ లో ఉండిపోయినారు. సో ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్కడంటే ఎక్కడ పారిపోతాడో, బీజేపీ నాయకులు ఎక్కడంటే ఎక్కడ మళ్ళీ కేసులు బుక్ చేస్తారో ఆయన భయం ఆయనది. సో ఓవరాల్ గా నేను ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ నేను మాట్లాడుతున్నాను నరసింహరావు గారు. నా బాధ ఏంది అంటే, నా క్రేవింగ్ ఏంది అంటే, విపత్తు అనేది చాలా దారుణంగా ఉంది. అమరావతిని మనం రాజధానిగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాం ప్రపంచానికి. అమరావతి రాజధాని కావాలి అని మేమందరం ఫైట్ చేసిన వాళ్ళం. ఈ రోజు ఈ విపత్తు కారణంగా అమరావతి రాజధాని అవసరం లేదు అనుకున్న వాళ్ళ వాయిస్ కి ఎక్కువ ప్రయారిటీ వెళ్ళే పరిస్థితి కనపడుతుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి నిర్మిస్తారని చెప్పినటువంటి ఆ పోస్కోలు కబుర్లు చెప్పే నారాయణ ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అరే ఒక రోజు వర్షం పడితే అమరావతి మొత్తం కూలిపోయి నాశనం అయిపోయి ప్రకాశం బ్యారేజీ రాకపోకలు ఆఫ్ చేసి హైకోర్టు మొత్తం ఆఫ్ చేసి మొత్తం 3.5 లక్షల మంది ప్రజలు ఒక్క రోజు వర్షానికి లోపల ఉన్నారంటే ఇదేమన్నా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అంటామా? డెఫినెట్ గా నో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా దీన్ని ప్రొజెక్ట్ చేయగలమా? మీ విజన్ ఏమైపోయింది? మీరు గత 48 గంటల నుంచి కనీసం మంచినీళ్ళు అందించలేకపోయినారా 3 లక్షల మంది ప్రజలకి అని ప్రజలు అంటున్నారు. నేను అనటంలా, ఐఎమ్ గెట్టింగ్ కాల్స్ కొంతమంది దగ్గర నుంచి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఆయన 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా నీళ్ళలో ఉంటున్నారు, ఇంటికి కూడా వెళ్ళలేదు, కలెక్టరేట్ లో ఉంటున్నారు, రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు, మానిటర్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎఫర్ట్ అంతా ఎందుకు మరి క్షేత్రస్థాయి వరకు వెళ్ళట్లేదు, బాధితుల వరకు వెళ్ళట్లేదు, బాధితుల రెస్క్యూకి ఎఫర్ట్ అంతా ఎందుకు పనిచేయట్లేదు? నేను అదే ఆ మాట అంటంలా, ఆయన పని చేయట్లేదని నేను అనటంలో. పని చేయటం వేరు, రిజల్ట్ వేరు. ఇప్పుడు మనం ప్రజల్లో 24 గంటలు ఉన్నంత మాత్రాన, బోట్లో తిరిగినంత మాత్రాన 3.5 లక్షల మంది ప్రజలకి 3.5 లక్షల మందికి ఇమీడియట్ గా వాటర్ అందదు కదా. ఆ కృష్ణా నది ఫ్లో అయితే ఏం తగ్గదు కదా. ప్రివెంటివ్ మెథడ్స్ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. వాటర్ ఫ్లో తగ్గించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చేశారా? వాటర్ ఫ్లో తగ్గించడానికి ఎంతవరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది? సార్, గట్టిగా వరద వచ్చింది విజయవాడలో ఒక ప్రాంతానికి 3.5 లక్షల మందికి. నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నేనే గనక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే, నిజంగా రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే నేనే గనక 3.5 లక్షల మందిని హెలికాప్టర్ లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మనకున్నటువంటి 164 ఎవరైతే వీళ్ళకి వచ్చిందో 164 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడ కూర్చుంటే సార్ 5 అవర్స్ లో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు సార్. 5 అవర్స్. 5 అవర్స్. ఇప్పుడు లేదా ఎవాక్యుయేషన్ చేసినట్టున్నారుగా, కొంతమందిని 6-7 క్యాంప్స్ ఏదో పెట్టారంటున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్స్ 6-7 సెంటర్స్ పెట్టారు. అధికారులు క్యాంప్స్ పెడతారు. అసలు ముందు ఫ్లోలో నుంచి, ఇళ్లలో నుంచి బయటికి రావాలి కదా. మీరు చూపిస్తున్నారు ఈ ఫ్లోలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎంతమంది, ఎన్ని పడవలు పెట్టారు, ఎన్ని హెలికాప్టర్లు పెట్టారు, ఎంతమంది వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మిలిటరీ రావాలి సార్. ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి కేంద్ర సహకారం అందించాలి. ప్రభుత్వ మంత్రంగా ఏదో 10 హెలికాప్టర్లు పంపించేసి ఒక 10 మంది బోట్లను పంపించేస్తే కుదరదు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. విపత్తుకి ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఫోన్ కొడితే ఏమండి ఒక 100-200 హెలికాప్టర్లు పంపిస్తే ఏమవుద్దండి, టక్క 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 మన తరలించేస్తే ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా ఇప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి రీచ్ అవడానికి వీళ్ళకి వే కనిపించటం. నీడ్ ఆఫ్ ద అవర్ అదే కదా, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడమే కదా నీడ్ ఆఫ్ ద అవర్. ఇంకొక అపీల్ చేశారు, కింద ఫ్లోర్ లో వాటర్ వచ్చిన వాళ్ళ నీడ్ ఆఫ్ ది అవర్ అది. సార్, ఇది నా ఒపీనియన్ కాదు. మీరు ఈ విపత్తుని హ్యాండిల్ చేయటంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అని ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ మీ రిపోర్టర్ పంపించండి. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ విక్టిమ్ హీస్ ఫిల్టీ లాంగ్వేజ్ లో అబ్యూజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏంటి ఈ రోజు వరకు కనీసం మాకు 3 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది, వాటర్ ప్యాకెట్లు రాలేదు, భోజనాలు రాలేదని పచ్చిబూతులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని. నేను నా మాట కాదు, మీరు ఒపీనియన్ తీసుకోండి. అరే ఒక ఉప ముఖ్యమంత్రికి, ఒక మంత్రులకే ఒక బాధ్యత లేకుండా వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ లో కూర్చొని ఉంటే ఇంకా రాష్ట్ర ప్రజలను కాపాడేది ఎవడు అనేది ఆ దేవుడిగా తెలియాలి. నరసింహరావు గారు, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు కరకట్ట మీద నిర్మించుకున్న అక్రమ కట్టడాల వల్ల మంత్రి సత్యనారాయణ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివరి కట్టడాలు 60-70 కట్టడాల వల్ల కృష్ణా నదికి ప్రమాదం, ప్రకాశం బ్యారేజ్కి ప్రమాదం. మీరు బఫర్ జోన్ లో కట్టుకొని వాటర్ ఫ్లో ని ప్రివెంట్ చేస్తున్నారు. మీ కట్టడాల వల్ల వాటర్ ఫ్లో ప్రివెంట్ అవటం వల్ల బఫర్ జోన్ లో నుంచి కృష్ణా నదికి ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హౌస్, ఇప్పుడు మీరు మంత్రి సత్యనారాయణకి సంబంధించినటువంటి ప్రతి విజువల్ మీడియాకి వచ్చింది కదా. నిన్న వాళ్ళని తరలించడం, చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ ఒక్క మీడియా వచ్చిందేమో చూడండి, ఒక ఫోటో బయటకి. ఎందుకు రాలేదు చెప్పండి? అలో చేయట్లేదు అక్కడికి. వై?
ఎందుకు అలౌ చేయటం లేదు? తెలియట్లేదు, అలౌ చేయట్లేదు. ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు అలౌ చేయటం లేదు సార్? అలౌ చేయటం లేదు అంటే కొన్ని వందల ఇసుక కట్టలు మూటలు వేసి, వందల ఇసుక లోడ్లు వేసి, లారీల లోడ్లు వేసి ఆ వాటర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో. ఓకే. ఈ ప్రివెంటింగ్ వాటర్ ఫ్లో వల్ల ఏమవుతుంది అంటే ప్రెజర్ పెరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా నాకు అనవసరం అండి. కృష్ణా నది కరకట్ట మీద మీరు అక్రమ కట్టడం, అది ఖాళీ చేయాల్సిందే, డెమాలిష్ చేయాల్సిందే. ఇట్స్ మై ప్రైమరీ అపీల్. దీంట్లో సెకండ్ థాట్ లేదు. వరద వచ్చిందా, బురద వచ్చిందా, గాడిద గుడ్డ వచ్చిందా, నాకెందుకు ఇవన్నీ. అక్రమ కట్టడం అది చట్ట ప్రకారం నేరం. ఒక ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన మీరే అక్రమ కట్టడంలో ఉంటే రేపొద్దున ప్రతి ఓడు ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, ముఖ్యమంత్రి కొడుకే అక్రమ కట్టడంలో ఉంటున్నాడు, నన్ను ఎవడ పీకేదని మంత్రి సత్యనారాయణ రాజు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అంటా నేను. అవును. మీరు గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో నుంచి వాటిని వెకేట్ చేసి వెళ్ళిపోయి డెమాలిష్ చేస్తారా? చేయించండి. లేదంటే చట్టం ప్రకారం ఖచ్చితంగా నేనైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి విత్ ఇన్ 1 week లోనో 4-5 days లోను నేను ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి డెమాలిష్ చేయండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక 1 week బ్యాక్ చెప్పాను మీకు నేను, సార్ ఇది జరిగితే రేపొద్దున ఎలా ప్రమాదం జరగబోతుంది అని. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ జరిగింది. అదే 1 week ముందు మనం ఏం మాట్లాడుకున్నాం అది కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఇంకొక రోజు కనుక వర్షం పడి ఉంటే ప్రమాదాన్ని మనం ఊహించలేం. ఇప్పటికి మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం 2 floors మునిగిపోయింది. స్టిల్ ఇంకా 2 floors మునిగిపోయింది. 2 floors మునిగిపోయింది. ఇంకొక రోజు వర్షం పడితే 5 floors మునిగిపోయాయి. ఓ మై గాడ్. ఓకే. 5 floors మునిగిపోయాయి. 5 floors మునిగిపోతే పరిస్థితి ఏంటి చూడండి. సో సాధారణమైన ప్రజలే వర్షాలు ఫ్లడ్ల కారణంగా ఇంట్లో 2-3 రోజులు ఉండి ఇబ్బందులు పడుతున్నారు. మంతెన ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా పేషెంట్లు. ఇంకా సో వాళ్ళని అసలు ఎక్కడ తరలిస్తారు, వాళ్ళకి ఎక్కడ వైద్యం ఇస్తారు, ఏం చేస్తారు? ఇది కదా సమస్య. పేషెంట్లతో పాటుగా అబోవ్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్. కరెక్ట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు కొద్దిగా 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. సో ఇవి అంతా ఒక ఏజ్ దాటిన వాళ్ళు వెళ్ళారు. నిన్న పాప తరలించిన వాళ్ళంతా ముసలి వాళ్ళే. అవును సార్. సో వాళ్ళు గౌరవంగా ఆశ్రమాలు ఖాళీ చేసి మూసేసి కృష్ణా నదిని కాపాడుతారా, లేదా కృష్ణా నదిని ఈ విధంగానే ప్రెజర్ పెట్టి చేస్తారా? ఖచ్చితంగా మేమైతే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మా దగ్గర ఉండగలిగింది అదే కదా. మా దగ్గర పవర్ అయితే లేదు. మా దగ్గర పవర్ ఉంటే 2 నిమిషాలు ఖాళీ చేపించి 3వ నిమిషంలో డెమాలిష్ చేస్తాం, నో డౌట్ అందులో. కానీ మా దగ్గర పవర్ లేదు కాబట్టి మేము అప్పీల్ చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. అయ్యా బాబు మీరు ఇట్లా చేయండి, తప్పు, ప్రజలకు కష్టం, ఇదిగో విపత్తులు వస్తున్నాయి అని చెప్పే స్థాయిలో ఉన్నాం. లేదు అంటే న్యాయస్థానాలకు వెళ్తాం, చూద్దాం న్యాయస్థానాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో. న్యాయస్థానాలు చట్టాలు ఇవన్నీ వస్తే వచ్చినాయిలే, వరదలో రానివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి. ఆయన చంద్రబాబు నాయుడు, ఈయనేమో గోకరాజు గంగరాజు, పాపం వీళ్ళేమో 100 కోట్లు పెట్టి కట్టుకున్నారు. వాళ్ళకి ఎప్పుడో పిచ్చి రోజుల్లో పర్మిషన్స్ ఉన్నాయి, పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని కోర్టులు అంటాయా? లేకపోతే లేదు డెమాలిష్ చేయండి, ఎకో సిస్టమ్ ను కాపాడాల్సిన పరిస్థితి అంటుందా? చూద్దాం. లేదు వాళ్ళ లగ్జరీల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం విజయవాడ నగర ప్రజలను ప్రమాదంలో పెడతా అంటే ఎట్లా? లక్షల మంది ప్రజల జీవితాలను ప్రమాదంలో పెడతా అంటే ఎట్లా? అది ప్రజలకు అర్థం కావాలి కదా నరసింహరావు గారు. నేను అనేది అది ప్రజలకి అర్థం కావాలి. ఇప్పుడు నిన్న 3.5 లక్షల మంది ప్రజలకు అర్థమైంది. ఈ 3.5 లక్షల మంది ప్రజలు మళ్ళీ ఇదే ప్రభుత్వానికి రేపు ఓటేస్తారు. ఎందుకు వేస్తారు? మనకి ఈ రోజు ఫ్లడ్ ఎందుకు వచ్చింది? అరే ఫ్లడ్ రాకుండా వీళ్ళు గత ప్రభుత్వాలు ఏమైనా మనకి నిర్ణయాలు తీసుకున్నాయా? ఇప్పుడు కృష్ణా నదికి ఒక ఫ్లో వస్తుంది సార్, మీరు అక్కడ ఆనకట్ట కట్టాలి, అక్కడ చిన్న చిన్న చెరువులు కట్టాలి, అక్కడ చిన్న చిన్న కుంటలు కట్టాలి, ఆల్టర్నేటివ్ గేట్లు పెట్టాలి, ఫ్లో వచ్చినప్పుడు వాటిని డైవర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? అరే మీరు వచ్చిన మొత్తం వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదులుతున్నారు, మీరు దాన్ని ప్రివెంట్ చేయడానికి మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదని అన్నారా? ఆయన అన్నది మాట చాలా వ్యాలిడ్ పాయింట్. ఆయన అన్నది వ్యాలిడ్ పాయింట్. బట్ ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 3 నెలలు అయింది కాబట్టి ఆయన నేను క్వశ్చన్ చేయలేను. దీన్ని క్వశ్చన్ చేయగలిగింది గత ప్రభుత్వాలు పరిపాలించిన, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు నేను క్వశ్చన్ చేయగలను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కారణంగా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కృష్ణా నది మీద కన్సర్న్ ఉన్న కారణంగా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక అభ్యర్థి, 2014 నుంచి 19 వరకు అమరావతిని రాజధానిగా పరిపాలించిన అభ్యర్థి, కృష్ణా నది పరివాహ ప్రాంతంలో వరద వస్తే ఏమవుతుంది అనేది యాంటిసిపేట్ చేయలేకపోయినాడు. విజనరీ లీడరు. ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ ఆన్ హిమ్, నాట్ ఆన్ పవన్ కళ్యాణ్ ఆర్ నాట్ ఆన్ ది మినిస్ట్రీ. సో ఇట్లాంటి వ్యక్తులకు ఓట్లేసి ఆయన ఏదో పడవలో నుంచి కిందకి దిగి లైవ్ జాకెట్ వేసుకున్నాడని అసలు వాళ్ళ మీడియా నేను
నేను ఐఎమ్ సారీ టు సే, నార్మల్ గా నేను మీడియాని అయితే విమర్శించను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేనేమంటానంటే ఆ కళ్ళతోటి చూసేటువంటి మీడియా కొంచెం ప్రజల కష్టాలను కూడా చూపించమంటున్నా. నిజానికి ఎలివేషన్స్ పిఆర్ స్టంట్స్ ఎక్కువైపోయాయి సార్, లీడర్ల చుట్టూ పిఆర్ ప్రతి దానికి అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతేస్తే మాస్ అని ఎలా అయితే ఒక పాట ఉందో సినిమాలో, చంద్రబాబు నాయుడు గారు దిగితే మాస్, నారా లోకేష్ గారు ఎక్కితే మాస్, నారా లోకేష్ గారు విజిలేస్తే మాస్. ఏమండి నారా లోకేష్ విపత్తు హ్యాండిల్ చేయటంలో గత ప్రభుత్వం అంటే వరస్ట్. గత ప్రభుత్వం సంగతి మీకు ఎందుకయ్యా? గత ప్రభుత్వం సంగతి ఎందుకు? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గత ప్రభుత్వం వరస్ట్ గా చేసిందనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీకు గత ప్రభుత్వం ఎందుకు సంఖ్య నాగుతున్నారు? ఆ ప్రభుత్వం సంఖ్య ఎందుకు నాగుతున్నారు? మీరు మీ దమ్మేందో చూపించండి ప్రజలకి, మీ గొప్పతనం ఏందో చూపించండి, మీ పాతివత్యం మీ పాండిత్యం ఏందో చూపించండి ప్రజలకి, మీ పోటుగాడుతనం ఏందో చూపించండి ప్రజలకి. మీకు చేత కావట్లేదు. గత ప్రభుత్వం కంటే బ్యాగ్ హ్యాండిల్ చేసామని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వేసిన ఫోటో, ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు నీళ్ళల్లో ఉన్న ఫోటో వేసేసి సోషల్ మీడియాని పెట్టుకొని మీ గొప్పగా లీడర్ అని వెనక నుంచి పాటలు పెట్టుకోవడానికి ఇదేమన్నా ప్రచారం చేసుకోవడానికి ఎలక్షన్? ఆ వీడియోలు చూస్తున్న 3.5 లక్షల మంది వరద బాధితులు ఏమనుకుంటారు వాళ్ళ బ్రెయిన్ లో? ఇవి చూస్తున్న వాళ్ళు, ఈ ఎలివేషన్ చూస్తున్న వాళ్ళు ఎలక్షన్ పీపుల్ మేనేజ్మెంట్ నరసింహరావు గారు, పీపుల్ మేనేజ్మెంట్, ఇక పీపుల్ మేనేజ్మెంట్. ఆ మీడియా కూడా అసలు వరద సహాయం అద్భుతం, అమోఘం, ప్రపంచంలో ఎవ్వరు చేయని కడుపుకు అన్నమైన మనం తినేది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీడియా అంటే ఏంటి? ప్రభుత్వం ఏదైనా విఫలమవుతుంటే దాన్ని చూపించి, ఇదిగో ఇక్కడ విఫలమవుతుంది, అధికారులు ఇక్కడికి రావటం లేదు, అధికారులు నాయకులు ఇక్కడికి రావటం లేదు, ఇదిగో ఉప ముఖ్యమంత్రి రావటం లేదు, మంత్రులు రావటం లేదు, ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఉన్నాము, కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు అందటం లేదని చూపించాలి. చూపించడం మీడియా. మాట్లాడేవాడు ప్రజాస్వామ్యవాది. అంతేగాని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూట్లు నాకటం మీడియా కాదు సార్. పాలిష్ వద్దండి, ఆ నాలుగుతోటి మీ బూట్లు నాకేస్తామంటే మీడియా కాదు అది. నేను చాలా పెద్ద పదం వాడాను, ఇది కరెక్ట్, యాక్ట్, చాలా యాక్ట్ గా వాడుతున్నాను నేను నార్మల్ గా కూడా నేను మీడియా నానను. కానీ గత 3 రోజుల నుంచి చేస్తున్న పని ఏంటి చెప్పండి సార్? బాధితుల నోటి దగ్గర కదా మైకులు ఉండాల్సింది, బాధితుల నోటి దగ్గర కదా, బాధితుల ఇంటి దగ్గర కదా, బాధితులు కష్టాల దగ్గర. బాధితుల నోటి దగ్గర కూడా ఉండాల్సిన అవసరం లేదు నరసింహరావు గారు. వాట్ ఈజ్ మీడియా? మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడైనా ఒక విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం పర్యవేక్షణ బాగపోతే, అధికారులు రాకపోతే, ఇదిగో ఇలా రావటం లేదని ప్రజలకు చూపించి, ప్రజల తరపున ఫైట్ చేసి, అధికారుల చేత ప్రభుత్వం చేత పని చేయించడం మీడియా. ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందా? పరిహారం అందలేదు. గ్రౌండ్ లెవెల్ ఏంటి? గ్రౌండ్ లెవెల్ లోనేమో కొన్ని లక్షల మంది ప్రజలు మాకు ఇంకా హాహాకారాలు పోతున్నాయి, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని ప్రజలు ఒక పక్క అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఒక పక్క నిమ్మకు నీరెత్తుతుంది. ప్రజల తరపున కనీసం కాసేపు మాట్లాడండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా చూపించండి. ఇవి రెండు బ్యాలెన్స్ చేయండి. అట్లీస్ట్ సంహవ్ ప్రభుత్వం మీద కొంత ప్రెజర్ పోతుంది. అబ్బే మనకు అసలు అనవసరం అదంతా. మనకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది ఎలక్షన్ విపత్తు మేనేజ్మెంట్ లో. పవన్ కళ్యాణ్ రాకపోతే ఒక్కడు ప్రశ్నించటంలా మీడియాలో. అవును, అసలు క్వశ్చనే లేదు కదా, అసలు దాని మీద ఒక పాయింటే లేదు మీడియాలో. ఉప ముఖ్యమంత్రి రాకపోతే అసలు మీడియాలో ఒక్క మాట లేదు. ఈ విధమైన విపత్తు కరకట్ట అక్రమాల మీద ఒక్క వీడియో లేదు. చంద్రబాబు నాయుడు గారు లైవ్ జాకెట్ వేసుకొని పడవలో వెళ్తున్నది మొత్తం ఫోటోలు చూపించి, అప్పుడు 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 వెధవ, ఇప్పుడు హీరో, అప్పుడు పనికి మాలినోడు, ఇప్పుడు పనికి మాత్రం పని చెప్పగలిగిన మనగాడు. ఈ క్యాప్షన్స్ పెట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ప్రజలు గమనించమని కోరుతున్నా. చూద్దాం. ఫైనల్ గా వన్ వర్డ్ విజయవాడ బాధితుల పక్షాన, విజయవాడ బాధితులకు అందుతున్న సాయం ఏంటి? బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ఒక వర్డ్ ఏమైనా చెప్పండి. ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పాలండి,
ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి వచ్చింది కానీ ప్రజల్ని రక్షించుకోవడానికి రాలా. ప్రభుత్వం వచ్చింది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళ ఆస్తులను రక్షించుకోవడానికి, వాళ్ళ మీదకి పెట్టిన కేసులు ఎత్తేసుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ కర్తల డబ్బులు దోచుకోవడానికి, ఓవరాల్ గా రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం వచ్చింది తప్ప ప్రజలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం అయితే రాలే. ఎందుకు రాలేదు అంటే ఈ ప్రభుత్వం కేవలం ఫోటోలకి పోజులు ఇచ్చి కేవలం ప్రజలకి అనుకున్న రీతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయాన్ని తీసుకొచ్చి రావడంలో ఫెయిల్ అయిపోయింది. నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆన్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు బీజేపీని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర అన్ని రాష్ట్రాల్లో విపత్తు జరిగినప్పుడు ఎక్స్ట్రాడినరీ హెల్ప్ చేసేటువంటి ప్రభుత్వం, చేయాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా పట్టుమని 10 హెలికాప్టర్లు కూడా పంపించలేని, తెచ్చుకోలేని దుర్మార్గపు స్థితిలో మన ప్రభుత్వ నాయకులు ఉంటే నేను విమర్శించక నేను ఎలా గొప్పవాళ్ళు వీళ్ళని నేను అనగలను చెప్పండి. కనీసం ప్రధానమంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ మాట్లాడారా? అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో హోంమంత్రి అమిత్ షా అలాగే మోదీ గారు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడారు. ఎలా ఉంది పరిస్థితి? ఏ పవన్ నై హే, పవన్ ఆంధీ హే, తుఫాన్ హే, ఆంధీ హే, ఆంధీ అంటే తుఫాన్ అనుకుంటా, నాకు తెలుసు. ఆంధీ హే, ఈ తుఫాన్ ఏమైపోయింది అంటున్నా నేను, తీరం దాటేసిందా? అరే ఒక్క మాట, మీ మాటకి కొద్దిగా వాల్యూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, కొంచెం ఇమ్మీడియట్ గా మాకు వి నీడ్ హెల్ప్ అని చెప్పి ఒక్క మాట మాట్లాడాడు అని. నువ్వు మాట్లాడలేదు స్వామి, నువ్వు మాట్లాడేవన్నా ఒక పేపర్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు కదా, సినిమా స్టేట్మెంట్ లాగా. నువ్వు మాట్లాడకపోయినా నీ పిచ్చి జనం చేత, మీ కింద అధికారుల చేత ఉంటారు కదా, వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి ఫోను, పవన్ కళ్యాణ్ అమిత్ షా గారికి ఫోను, పవన్ కళ్యాణ్ ఆర్థిక శాఖ మంత్రికి ఫోను, పవన్ కళ్యాణ్ పలానా డిఫెన్స్ మినిస్ట్రీకి ఫోన్ చేసి హెలికాప్టర్లు కావాలన్నారు. విపత్తుని హ్యాండిల్ చేయడంలో ఆయన చాలా సీరియస్ గా కేంద్రంతో చర్చలు జరుపుతున్నాడు అన్న ఉత్తుత్తి స్టేట్మెంట్లను ఇప్పించండి, ఉత్తుత్తి బ్యాంకు లాగా. అదన్నా ఇప్పిస్తే ప్రజలకు కొంత నమ్మకం కలుగుతుంది. అవన్నీ వదిలేసేసి కేవలం ప్రచార ఆర్భాటాలకి, పుట్టినరోజుల వేడుకలకి పరిమితం కావటం, మాటల వరకు పరిమితం కావటం అనేది నాకు చాలా బాధించేటువంటి అంశం. సో అల్టిమేట్ గా నేను ఇప్పుడు బాధపడినా, నేను విమర్శించిన ఆయన పదవి ఏం పోదు. 5 సంవత్సరాలు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కానీ అల్టిమేట్ గా ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని రాష్ట్రం వాళ్ళ చేతిలో పెట్టినందుకు ప్రజలు రిపెంట్ అవ్వాలి. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారా? తెలుసుకోండి. తెలుసుకోలేదనుకోండి, మన కర్మ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అలాంటి వాళ్ళే వస్తారు పరిపాలనలోకి. ఇదిగో ఈ విధంగా ఒక చిన్న వర్షానికి 3 రోజులు డాబాలకి కూర్చోండి. 3 రోజులు అన్నం ఎవడు పెడతాడు అడుగుతుందమ్మా అని వాటర్ బాటిల్ కోసం ఎత్తుక్కోండి. ఒక విజనరీ లీడర్స్ రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి, విపత్తుల నుంచి కాపాడగలిగినటువంటి, రిసోర్సెస్ ని కాపాడగలిగి, ఇసుక దందాలని ఆపగలిగి, కృష్ణానది లాంటి దాన్ని కాపాడగలిగినటువంటి లీడర్లు మీకు అవసరం లేదా? మీకు కావాల్సింది సినిమా యాక్టర్లైనా, డైలాగులు చెప్పేవాళ్ళైనా? ఆలోచించుకోమని ప్రజలను నేను కోరుతున్నా. బట్ అల్టిమేట్ గా ప్రజలు తొందరగా అందరూ రెస్క్యూ కాబడాలని, బయటకు రావాలని, వాళ్ళకి మంచి జరగాలని, ఇలాంటి విపత్తు విజయవాడకి మరొకసారి రాకూడదని, ఇలాంటి పాయింట్ మీద మనం డిస్కషన్ పెట్టకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సార్, ఇటువంటి పరిస్థితి నిజంగా మళ్ళీ విజయవాడకి రాకూడదు. మీరు చెప్తున్నట్టుగా క్యాజువాలిటీస్ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అఫీషియల్గా రిపోర్ట్ కాని క్యాజువాలిటీస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ క్యాజువాలిటీస్ కూడా తగ్గాలి, వరదలు ఈ రోజుతో ఆగిపోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హాట్ టీవీ.